హలో కిచెన్ ఏం చేస్తారు మీరు మళ్ళా? నాకు ఫోన్ వచ్చింది. నీ మీద ఒట్టు వాడు ఏమన్నాడు తెలుసా, ఫ్రిడ్జ్ లో 2 బీర్లు ఉన్నాయి, మీరు కూర్చొని నేను ఆమ్లెట్ వేసి నంబర్ 1 ఎర్రి పప్పా. ఆ ముఖానికి అయితే దయ్యం లాగా ఏం పెట్టుకున్నావు? జరుగురా నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా. అరే ఆమె ఉట్టుంటే ఎందుకు పిల్ల ఉరికినా చూద్దా నాకు, అంటే నువ్వు కాదు చింటువాడు ఇది పోయి వీళ్ళు వండు ఇలా చాతగాలు వండుతుంది చెప్పువా. పోనీ అంత అయిపోయింది. నువ్వు అంటున్నావు మొగోళ్ళు అడుగు పెట్టాలని, నువ్వు పప్పులో ఉప్పేస్తే కారం వేస్తే ఉప్పు చిట్టి ఫ్యామిలీ అనమాట. సో విషయం ఏంటంటే, సో మ్యాటర్ చెప్తాడు. మ్యాటర్ చెప్పకు, మేము చెప్తాం మ్యాటర్. అసలు ఏమైందంటే మా గులికింకరుడు ఏం చేస్తుందంటే ఇలా ఎప్పుడు మనం అడుగుతానే వీళ్ళకి చాయ్తో అడుగుతాని మనం చెప్తే చేస్తారు. తినక ఆల్రెడీ సగం ఫోటో ఓడుకున్నా, అర్థమైందా? అరే వాడు చేస్తుండు, నువ్వు తింటుండు, ఇద్దరు సరిపోయిందిరా మంచిగా. చేస్తే పక్కన కడుపు నొప్పి లేకపోతే కడుపు ఏం మీరు చేస్తేనే కడుపు నొప్పి లేచిందా? అందుకే వండుకుంటుండే ఇప్పుడు. నూనె పోయిరా నూనె పోయి ఎట్లా చేస్తారు అడగాలి. ఫస్ట్ పొయ్యి ముట్టి ఇజ్జత్ దియకరా రే. ఫస్ట్ తెలుసా, ఇగో అది కూడా పొయ్యి ముట్టి ఏమ్రా ఇజ్జత్ తీసేవేమ్రా? ఇద్దరు సరిపోయారు సార్. మేము చెప్పునా సార్, మేము చూస్తాం మా మీకు ఎంత మంచిగా చేస్తారు. ఎక్సలెంట్ చేశారు. అవి కాలే అంతాయి కాలంతాక పాలు చూడాలా సమీరంగా నీ ముఖం పాలు వీళ్ళకి వంట రాదనే పొయ్యి ముట్టించిన పోయి అయిపోయింది. ఏం ముట్టిస్తావురా? యాక్చువల్లీ మేము గ్యాస్ ఆన్ చేసినాం, వీళ్ళే వచ్చి నీ సత్య ధర్మంతో ఆన్ చేసిన చెప్పురా భయ్, చెప్పరా అబద్ధాలంటే చెప్పాలా? మీరు ఎలక్ట్ ఉన్నారో లేదని చెప్పి మేము చెక్ చేసినాం. నేను పంచులు వేసినాక ఇద్దరు ముఖాలు ఎట్లయితే తెలుసా, మీ పైన మీతోటే కొట్టుకున్నట్లయితే. వీళ్ళతో వీడు పని చేసినానుకో ఈ ఒయ్యి కొట్టుకొని ఆకుండా ఈ మీరే కొట్టుకుంటారు. చూడు. హలో కిచెన్ ఏం చేస్తారు మీరు మళ్ళా? నాకు ఫోన్ వచ్చింది. కిచెన్ ఖరాబ్ చేస్తారని చెప్పి నేను నాకు తెలియదు అక్క. మీరు బయటికి పోయి వస్తే మేము తినొద్దా? బయటికి పోయి వచ్చిరాక మీరు లేనే లేదు.
ఆకలి అవుతుంది ఏదో ఒకటి. అక్క నేను నిజంగా చెప్తా అక్క, నీ మీద ఒట్టు వాడు ఏమన్నాడు తెలుసా, ఫ్రిడ్జ్ లో 2 బీర్లు ఉన్నాయి, మీరు కూర్చొని నేను ఆమ్లెట్ వేసి నేనే నంబర్ 1 ఎర్రి పప్పా. ఎందుకంటే అబద్ధాలు అక్కడ విన్నావు కదా, నువ్వు దస్తావంట. ఆకలి అవుతుంది. అరే అసలు ఎట్లా తీసుకురా? అబద్ధాలు కూడా తినరు. మరి గ్యాస్ ఏమున్నాయా తెలుసా ఎంత మంచి అడుగుతావు తెలుసా, నిజం చెప్తున్నా ఒట్టే చెప్తున్నా వద్దే. మీకన్నా మంచి వండుతాడు, మీకన్నా మంచి వండుతాడు. ఇంట్లో మేము ఉంటుంది నేను చెప్పాలా, ఇగో నేను వీడియో వేసావు కాదు, నేను 105 కిలోలు ఉండే, ఇప్పుడు 90 కిలోలు అయినా 10 కిలోలు లాస్ అయిపోయినా. కట్ట పని వేసుకో. నువ్వు అంటున్నావు పాపం, సరే పోనీ అంత అయిపోయింది. నువ్వు అంటున్నావు మొగోళ్ళు అడుగు పెట్టాలని, నువ్వు పప్పులో ఉప్పేస్తే కారమే, కారం వేస్తే ఉప్పు చూసావా అక్కో ఈడటకారో వెబ్సైట్ లో ఎట్టాడు నా మీరు చక్కగా వండితే మేము అడుగు పెడతారు. అట్లా మేము కాదు, అట్లా కాదు. మేము చెప్పాలా ఏం చెప్పాలా? నువ్వు కావాలంటే వీడియో గురించి చూడిగో, ఇద్దరు పెట్టుకోరు. ఏమైంది ఏమేం చెప్పాలా, ఏం కాదు. ఇగో సాయనాడు కూర్చుండు, అది ఏం రా తిని ఆశ కోసం తిని అంటే ఈయనేమంటాడు, అన్న మా అమ్మ వండుతా, మా అమ్మని గుర్తుకొస్తే వీళ్ళు వంట వండడానికి తిని ఆశ కోసం నేను అంటాడు. ఇప్పుడు ఇద్దరు అన్నందుకు అరే నువ్వేం చేస్తావు, ఆమ్లెట్ ఎవరేమన్నారు నీకు? మందు మీద స్టఫ్ అంట. అబద్ధాలు రోజు ఎవరు ఉన్న మాటే చెప్తున్నా అక్క, అక్క ఉన్న మాటే చెప్తున్నా నేను. మరి వీడు వండుతుడు, మరి నేమన్నాడు చెప్పేది నాక బయటికి పోతారు, 12 అయినా రారు. అభినేత్రియో అభినేత్రి అభినయ నేత్రి మీరే చెప్తారు కదా, మీరే చెప్తారు కదా. కిచెన్ అంటే ఆమ్లెట్ ఎవరు తింటున్నారు? ఎవరు తిన్నారు, ఎవరేమన్నారా? మంచిగా ఏమన్నా 6 ఆమ్లెట్ టేస్ట్ ఎట్లుందో చూస్తున్నా. కొంచెం నాకు సంబంధమే లేదు. ఒక మాట చెప్తా, ఇక ఒక మాట చెప్తా. అది కాదు, ఇంకేమన్నా తెలుసా, మనము తినేసి అన్ని ఆడ పెట్టేసి వచ్చినాక వాళ్ళు అడిగేస్తారండి. అక్క మంచిగా వండుతా. ఏం చెప్పినా నేను పొద్దున ఏం చెప్పిన దోశ వేసుకుంటే గ్యాస్ లీక్ అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఇన్ని రోజులు నిన్న తిండి బాగుండేనా? బాలే. ఇప్పుడు చెప్పు. నిన్ను కూడా కొట్టారు సార్. నాకు తెలియదు అక్క, నువ్వు వచ్చిన నువ్వు సచ్చిన తొట్టంటే షెడ్యూల్ పురుగు అవక నిజంగా మరి బతుకునేందుకు
అగో, నిజంగా కాదు, నేను ఆలోచించు. అయ్యో నేను నిజం చెప్తున్నా ఆగు, నేను చెప్తున్నా వదిలే, ఇగో నేను ఆనేసి చెప్తున్నా వదిలే. నేను 3 కిలోలు ఉన్నాయి 90 కిలోలు అయినా తినక ఉప్పు వేయి, ఉప్పు వేస్తే కారం లేదు, కారం వేస్తే అసలు నూనె వేయరు. ఆ ముఖానికి అయితే దయ్యం లాగా ఏం పెట్టుకున్నావు? ఏం అది ట్యాన్ రిమోట్ ఇంతగానో షాపులు లేవు, ఏమైంది? ముఖాన్ని పెట్టుకొని కూర్చున్నావు లోపల గ్యాస్ లీక్ అయిందని చెప్పాను నేను పొద్దున గ్యాస్ లీక్ అవుతుందా పొద్దున ఎక్కడ అయినా చేసి అరే ఎందుకురా దాన్ని ఎక్కిండు వాడు చూడు దాన్ని ఎక్కి వేస్తుండు నీళ్ళకన్నీ ఎక్కుతారు ఎవడన్నా నీళ్ళ మొత్తం ఆమ్లెట్ ఇది అసలు దీని మీద అసలు నాన్ వెజ్ వాడా నేను దీని మీద ఆమ్లెట్ వేసి వాడేసిండ్రు. ఏముంది ఆమ్లెట్ వేస్తే ఏమవుతుంది అక్క? ఆమ్లెట్ వేస్తే ఏమవుతుంది? ఎందిరమోరి బొమ్మరిది కలదిరని అక్క తాగే నీళ్ళ మీద చల్ల నీళ్ళు అవి మనకి కాలన్నావు కదా అయ్యో మొత్తం చెప్పింది సాయంగా కట్టప్పని ఒక మాట తినవు వదరా నీకెందుకు అదే నువ్వు ఎక్కడ అమ్ముతున్నావు అంటున్నానని చెప్తే వీడియో ఉంది చూడు. అరే ఉన్నట్టు చెప్పు, పిచ్చలాగా మాట్లాడ కన్నా సాయి బాయ్ చెప్పు బాయ్ ఒట్టే చెప్పు అని వాళ్ళే పెట్టుకున్నారు కదా. అన్నా మీ సీనియర్ ఎందుకు అడగారు ఆమ్లెట్ మొత్తం కూడా ఉడకలేదు, దాన్ని బట్టి ఎక్కడ పైకి తీసుకొని నమ్మకం నోటేసుకుంటాను. నువ్వు తిన్నారా మరి అప్పటి నుంచి మాట్లాడితే ఎందుకు చేస్తామంటారు గ్యాస్ తిన్నాని ఎంతమంది కొడుతున్నారు మీరు ఆకలి తప్పేమని చెప్పు. నువ్వు చేసిన దానికి ఇగో నువ్వు చేసిన దానికి నేను 7 సార్లు పోయినా. మీరు నమ్మాలి కదా ఒట్టే చెప్తున్నా మేము ఏమేసుకొని తింటాం తెలుసా? ఏదో మార్కెట్ పచ్చడి డబ్బా ఇంత పెద్ద మార్కెట్ పచ్చడి డబ్బా ఉంది. అంటే మీరు బయటికి పోతే అడుగుతావు దోశ వేసుకుంటే చెప్పిన మహేష్ గ్యాస్ లీక్ అవుతుంది సరే పొద్దుగా వచ్చి టైం ఇప్పలేక ఎంత అయిపోయింది మీరు తినొద్దు బయటకు పోయి తినుంటే ఏమని చేయండి. ప్లీజ్ బయటకి అయితే అవునా ఆడాలు నీకు చూడాలు వాళ్ళ మీద ఆడమైంది మీరు చేసుకోండి. ముఖానికి నా ముఖానికి నేను ఏమైనా పెట్టుకున్నా నీకెందుకు అర్థమైందా? చేయకు మా వాళ్ళు ఆడోళ్ళ మీద ఆధారపడేటోళ్ళం ఫస్ట్ జరుగురా మేడం అలా కొండలే కట్టమున్నాడు ఎలుక పిల్ల ఎట్లా చూస్తుంది అయినా కానీ మీకు ఏడుస్తున్నారా ఏడుస్తున్నారు మీరు మా కిచెన్ ఖరాబ్ చేసుకుంటే అయ్యా ఇప్పుడు ప్రేమ అయిపోయింది. ఇప్పటికే కింద పడేసిండు నేను ఇంత ఇంత
చూస్తున్నారు కదా ఇట్లా నిజంగా వాళ్ళు ఏదో పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. పొద్దున తిన్నారు నా ఒక్క దోశ, ఇప్పటిదాకా తిన్నారు. ఏనా ఆగు, బెల్ట్ ఎందుకు ఇస్తున్నావు? ఆగు, ఏ, బెల్ట్ ఎందుకు ఇస్తున్నావు? ఆగు, సార్. బెల్ట్ ఎందుకు ఇస్తున్నావు? ఏయ్, అమ్మో. అక్క దాకా. అక్క దాకా. మీరు పోయి- అరే, అన్నా, అయ్యో. ఇది పోయి వీళ్ళు వండు ఇలా చేత కాదు. వండుతుంది కూడా నేను. చెప్పువా. అన్నా వీళ్ళు క్యాన్సిల్ చేయడానికి మాట్లాడాల్సింది తప్పైంది అలాగే అలా పొద్దుగా తిన్నామన్నా ఎప్పటిదాకా ఎలా ఉంటామన్నా అయ్యో, నువ్వు వాళ్ళు చేసి కొట్టురా, కొట్టు. కొట్టు, ఏయ్. ఈరా, 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 అరే, ఈరా. కొట్టురా. కొట్టురా, కొట్టి. ఏయ్, అయ్యా, వీడిరా, అరే. కొట్టు, ఈరా, ఈరా. मेरे नहीं उनको ఇక్కడ ఈరా కొట్టలేవు నన్ను కాదు కొట్టాడు, నన్ను కాదు. తింటున్నాడు. ఈ కొట్టవని పడతాయి. అరే, ఏయ్, ఈరా, యాదయ్. అరే, ఈరా, అరే, ఈరా. నీ కొట్ట నీకు వచ్చానే నీకు అడిగి చూపిస్తా. కొట్టు అంటే. అరే అన్న, అలా ఈరా. దొరికింది. ఏయ్, ఈరా. ఆ, వచ్చాడు. ఇచ్చేరా, ఇచ్చే. ఇచ్చే, ఇచ్చే. ఇచ్చే, ఇచ్చే, ఇచ్చే. అలా ఇల్లు ఇల్లు. ఈరా, ఈరా. అబ్బా. అబ్బా అబ్బా ఏయ్. అరే ఈసాయో. అయ్యో గంట గంట లెక్కనే ఉంది సేమ్. అబ్బా పార్కింగ్ అది ఏయ్. ఇంకో బెల్ట్ ఇంకో బెల్ట్ ఏం కావాలో సింగల్ గ్లాస్. అబ్బా అబ్బా అది అది అలా. సూపర్. ఊరేపో. వచ్చాడా? అరే. పోరా. కొట్టు, ఈ ఒకటి ఇయ్యాలా, ఈ. అరే లోపల పోయి దెబ్బలు తింటున్నారా? అరే అది కొట్టేసి. మాకేం తెలియదు. మాకేం తెలియదు. అయ్యో. కొట్టావా బా నాకు ఏ చింటూ ఈరా, ఈరా. ఆ, కొట్టి, అగో, అది ఇరిగిపోయింది, అగో. అగో, అది ఇరిగిపోయింది. ఇగో. ఇగో, ఇగో. ఇగో, ఇగో. ఇరిగిపోయింది. ఆగు 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 నిన్ను కొట్టమని కట్టమని కట్టమని చింటూ ఉన్న వాట్సాప్ చెప్పురా. ఇలా మొక్కలు మీరు చెప్తాగు. మీ మొక్కలకి ఎప్పుడైనా బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటాడు. పట్టు పట్టు పట్టు. అన్న పోతరాజాన్ని ఉడకాలని అక్క ఉడుకొస్తుంది. అమ్మో పోతు. ఆడోళ్ళ చేతిలో దెబ్బలు. మీరు మొగోళ్ళారా? ఆడోళ్ళ చేతిలో దెబ్బలు.
ఇట్లా కొట్టాలా ముళ్ళు ఊచుకుంటా. దూరం ఉండు మళ్ళా. అయ్యే అన్న ఇలా మొక్కలకి ఎప్పుడు వండి పెట్టిరా జిగురు వండి పెట్టింది మాకు ఇలా మొక్కలకు వండి పెట్టిరా అన్నకింత అమ్మ కబడ్డీ ఆడుతుంది అబ్బా అవుతుంది లగేజ్ కొడితే లజ్జండ 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 జిగురు నీకు రా, నీకు. జిగురు ఈ ముఖం నీ పప్పులు అయ్యో. అన్నాడు నీ క్వశ్చన్స్ రాలే? ఏ పొద్దున ఇరుక్కు. ఆ? రండి ఇప్పుడు చెప్పు. అక్క చూడండి guys. రోజు ఇగో చేసే అన్నకి కుక్క జ్వరం లాగా వచ్చినా, తింటారు. అన్న పసుకరైనా ఇంత లేదు అయితే కొడతావా? ఏయ్. తెలుసు. అమ్మా ఇప్పుడు చెప్పు, ఏం తెలుసు? ఇంత కొడుతున్నా. అన్న, పల్లి 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 దీనికి భయపడతారు వీళ్ళు కొట్లాడతారు. నేనుగా. అవునా? నువ్వు నన్ను ఏం చేసినావు? నన్ను ఏం చేసినావు? దా, 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 దా. అయ్యో, వద్దు. టైం ఏమవుతుంది? నువ్వు ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఏమైతే చూడాలని రెడీ అవుతున్నావు? జిగురు ఏమైతే చూడాలని టైం ఏమవుతుంది? జిగురు 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 ఉంటాం దగ్గర నుంచి కొట్లాడకు వచ్చింది ఇగో. అన్న, అన్న, ఆడలకు భయపడుతున్నావు, అన్న. అరే, అన్న, ఆడలకు ఆడోళ్ళకు ఆడోళ్ళకు ఓర్వ పడి. ఇగో వీడిని. ఏ, 9 అవుతుంది రాత్రి కూడా ఫేస్ ప్యాక్ పెట్టుకొని రెడీ అవుతుంది. అన్న, ఆడలకు భయపడుతున్నావు. వద్దే వద్దు. మా ఆడోళ్ళకు భయపడం మనం. ఎవరైనా చెప్పుకుంటున్నావు మరి? భయపడవా? జరుగు జరుగు. అరే అయ్యా. చేశారంతా వీళ్ళు మనమే రిటర్న్ ఈడైతే పోతుంది. దా. ఏయ్, తాకుతుందా అక్క? ఉత్తరా భయ ఉత్తరా ఉత్తరా మో మో కొట్టేసి 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 అరే గట్టిగా ఇరా. గట్టిగా ఇరా. అరే గట్టిగా ఇరా. అరే ఇరా. అరే వస్తారా ఇప్పుడు వస్తావా నువ్వు భయపడుతున్నావు. ఇప్పటిదాకా మనం చాని బియ్యం పెట్టలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అన్న, వద్దు. అన్న, వద్దు. అన్న, వద్దు. అన్న, వద్దు. అన్న, వద్దు. అక్క దొరికింది అబ్బా అబ్బా అన్న, एक बार పొద్దున చూద్దాం. డిబి, 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 డిబి. एक बार ఎందుకు భయపడుతున్నారా? ఉండరా? అన్నా, బయట వండుకో, ఒక్కసారి చూడు అన్న. అక్క ఇగో ఏ హీరో? ఇప్పుడు చెప్పురా. రా ఒకటి తక్కువ అరే తినేవి కొట్టు. అరే ఇక్కడ రా, అరే ఎక్కురా. ఎక్కువ అది ఎక్కువ. నొక్కి వండుతా ఎక్కువ. ఎందుకు భయపడుతున్నావు? ఎక్కువ. భయపడనా ఎందుకు భయపడతా భయపడను అక్క మీకోసం అక్క ఆమ్లెట్ మీకోసం ఇవాళ ఏం మారు కాదక్క ఇవాళ మంచి రోజు అక్క మంచి రోజు అక్క ఏం చెప్పినా గ్యాస్ అయిపోయింది. పొద్దున బంద్ చేసినావా? పొద్దున దోశ వేసుకున్నావు, బంద్ చేసినావా? నన్ను ఎందుకు అన్నావు? ఇప్పుడు ఒక నిజం చెప్తాను, ఇంకా షాక్ అవుతావు. గడ్డంతో మదాక గుద్దేసా నేను వద్దు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు నన్ను ఎందుకు అన్నావు? అన్న, ఆడలు కొడుతురేమో అన్న. ఏరి. అన్న, నీకు ఇప్పుడు ఐడియా తెలియదు. వాళ్ళు ఎడికి వేసినాడు, కేసీ వేసినారు ఇప్పుడు. అవునా, నువ్వు కొట్టు, బిల్లు కొట్టు. అరే, ఏ కేసీ వేయరా? అన్న, 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 అన్న. అది కాదు. ఏ మీరు కొట్టలేరు మీ అమ్మ. వద్దు, ఒకటే వద్దు. కాంప్రమైజ్ కాము. అంటే మస్తు కాము అంటే అట్లా కాదు. మధు,
రేపటి నుంచి ఏం చేద్దాం తెలుసా మనం? వండ మసాలా మనకి పిల్లలకి వంట అంతే ఎండండి ఎండరి తీసుకొని పచ్చడి డబ్బా తెచ్చుకున్నారా? మార్కెట్ అక్కడ టమాటా తొక్కుతాడని మొహాలు ఇవి తినండి. నేను ఆల్రెడీ పసిపిల్లోని ఈయన కూడా ఇప్పుడు అయిపోయాక ఇదే నక్కో అమ్మ ఓ మై గాడ్ కాపాడు నా బాధే కొట్టాలా వద్దుతో కొట్టాలా వంటలు నచ్చినాయా? మా వంటలు నచ్చినాయా? అక్క వాళ్ళ వంటలు తిని 7 రోజులు కట్టప్ప బాత్రూమ్ పోయిండు. ఇదిగో కట్టప్ప అమ్మా అమ్మా ఎందుకు తిన్నావు? ఎందుకు తిన్నావు? అమ్మో ఎందుకు తిన్నావు? అన్న ఆమ్లెట్ ఎందుకు తిన్నావు? రేపటి నుంచి నిజంగా చెప్తున్నా కదా, వంటలే పెంటలేదు అసలు. ఏం వండి పెట్టాం? మాకు పిల్లలకు వండి పెట్టుకుంటా పెండండి. అరే ఆమె ఉడుతుంటే ఎందుకు పిల్ల ఉరికినా చూద్దా నాకు? అంటే నువ్వు కాదు చింటువాడు చాలు నాకు సంబంధమే లేదు. మీ సైడ్ ఏ సైడ్? మీ సైడ్ 5-6 ఆమ్లెట్స్. అవును ఎందుకు భయపడుతుండ్రా? అందుకే ఈ సైడ్ అని కాంప్రమైజ్ అవుతుండు, సారీ చెప్తుండు. వాడేపుతా వాళ్ళు వండితే ఏం తప్పు ఉంది ఎప్పుడు? అవునా? కిచెన్ మేము 2 గంటలు ఆగలి చేసి సరే ఆగలి తిరుగు. మాకు మీరు తిరగనీకి పోయారు, మేము అప్పుడు ఏం చేయాలా? వండుకొని తినాలా అవుతా? అది ఉప్పు లేదు, కారం లేదు, అంటే ఏం లేదు. ఎట్లా తింటారు? అమ్మా ఎన్ని అబద్ధాలు నాకు కమ్మగా ఉన్నాయని టిక్కు మేము అమ్మ ఎదురుగా వేసుకొని తింటారు. మేము అటు పోగానే మా చెల్లెమని వేసుకుంటారు. మా అమ్మ వాళ్ళు ఏమైనా తిండికి ఏమైనా చెక్కన ఉంటది తిండికి. టేస్ట్ మీద పప్పు వేసి కుక్కలకి వేసిన టేస్ట్ నిజంగా అన్నం అయితే అన్నమా ఉప్మా అర్థమైతే రేపటి నుంచి వండం. ఇంట్లో నలుగురు ఎప్పుడు ఉంటారు? అట్లా లేదు కదా, ఇంట్లో చెప్తుండ్రు కదా. మంచిది వండం రేపటి నుంచి వండమమ్మా అక్క. రేపటి నుంచి వండం. చూసాం రేపటి నుంచి వండినట్టు నాకు అర్థమైపోయింది మేము ఇట్లా తీసేరా.